అనంతపురం జిల్లా వాల్మీకుల యొక్క చిరకాల వంచినటువంటి ఎస్టీ రిజర్వేషన్ అంశం మీద దండువారిపల్లి వెంకటేష్ గారి నాయకత్వంలో నిరాహార దీక్షకు పిలుపునివ్వడం జరిగింది. గతంలో 60 సంవత్సరాల నుంచి వాల్మీకుల చిరకాల వంచైనటువంటి ఎస్టీ రిజర్వేషన్ అంశంపై ఎంతో మంది వాల్మీకి సోదరులు ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేస్తూ నేటి వరకు కూడా ఉద్యమాలు చేసే పరిస్థితి కొనసాగుతుంది తప్ప ఈ రాజకీయ పార్టీలు వాల్మీకుల యొక్క ఓట్ల అవసరంగానే వాల్మీకుల యొక్క ఎస్టీ రిజర్వేషన్ అంశంపై ఎలక్షన్లప్పుడు మాత్రం వారికి ఊకదంపుడు వాగ్దానాలతో వాళ్ళ యొక్క హామీలను ఇస్తూ మేము అధికారంలోకి రాగానే ఎస్టీ అంశంపై పరిశీలిస్తాం, వాల్మీకుల్ని ఎస్టీ రిజర్వేషన్ లో ఖచ్చితంగా చేరుస్తామని చెప్పి వాళ్ళ యొక్క తప్పుడు వాగ్దానాలతో వాల్మీకులు ఓట్లు అవసరమవుతున్నాయి తప్ప వాల్మీకుల యొక్క పిల్లల భవిష్యత్తు గురించి వాల్మీకుల యొక్క ఎస్టీ అంశం పైన కానీ వేరే అంశాలపైన కానీ వాల్మీకి మహిళల యొక్క భద్రత విషయంలో కానీ వాల్మీకి సోదరుల యొక్క కేసుల విషయంలో కానీ ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ వాల్మీకి సోదరులు గతంలో ఎన్నో కేసుల్ని పెట్టడం జరిగింది. వాల్మీకులంటే ఒక దొంగలుగా చిత్రీకరించడం జరిగింది. ఈ యొక్క విధానాలని రూపుమాపుతూ వాల్మీకులంతా ఐక్యంగా ఎంతో ఉన్నత చదువులు చదివి ఈ రోజున సమాజ నిర్మాణం దిశగా పయనిస్తున్న తరుణంలో చిరకాల వంచైనటువంటి ఎస్టీ రిజర్వేషన్ అంశంపై ఇట్లే ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో గతంలో కావచ్చు నేడు కావచ్చు ఈ పార్టీల యొక్క మభ్యపెడుతూ మేము బలి అవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాల్మీకులంతా ఏకదాటిగా ఐక్యంగా మా యొక్క పోరాటాన్ని మేము ఢిల్లీ వరకు వినిపించాలని చెప్పి ఈ సందర్భంగా వెంకటేష్ గారు మంచి నిర్ణయం తీసుకొని ఈ నిరాహార దీక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇదే నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్షలో కూడా కొనసాగే పరిస్థితి ఏర్పడే లోపు ఇదే పార్లమెంటు సమావేశాల్లో వాల్మీకుల యొక్క చిరకాల అంశమైనటువంటి ఎస్టీ రిజర్వేషన్ పై తక్షణమే నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరాహార దీక్షకు మన యొక్క వాల్మీకుల అంశంపై నిరాహార దీక్షకు తలపెట్టినటువంటి ముఖ్య నాయకులు వెంకటేష్ గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, బిటి రామాంజనేయులు గారు అయితేనేమి, సోదరు వాణిశ్రీ గారు అయితేనేమి, దివ్యశ్రీ గారు అయితేనేమి ప్రతి ఒక్క వాల్మీకి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ యొక్క వాల్మీకి ఉద్యమానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో కాలంలో ఎలక్షన్ అతి త్వరలో ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి. ఈ యొక్క వాల్మీకి రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వాలు దృష్టి సారించిన పక్షంలో రాబో రాయలసీమ జిల్లాల్లో వాల్మీకులను ఇండిపెండెంట్ గా నిలబెట్టి వారి యొక్క ఓట్ల బ్యాంకు సత్తాను చూపించగలమని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ అంశంపై ఇట్లే మభ్యపెడుతున్న పక్షంలో మా యొక్క విధానాలైతేనేమి, మా యొక్క హక్కులైతేనేమి, మా బిడ్డల భవిష్యత్తు కోసం అయితేనేమి, ప్రాణ త్యాగం కోసమైనా ఖచ్చితంగా వెనుకాడబోమని తెలియజేస్తూ రాబో కాలంలో మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, వాల్మీకుల ఐక్యత, వాల్మీకుల ఐక్యత, వాల్మీకుల ఐక్యత.